పిల్లలు బాగా తింటున్నారు అయినా బరువు పెరగట్లేదు. పిల్లలు బరువు పెరగాలంటే ఏం పెట్టాలి? చూసిన వాళ్ళందరూ మా బేబీ చాలా సన్నగా ఉన్నాడు అంటున్నారు. మా బేబీ బరువు ఎందుకు పెరగట్లేదు అని కామెంట్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. నిజంగా మీ పిల్లలు బరువు పెరగట్లేదా? ఎలా తెలుసుకోవాలి? బరువు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి? బరువు పెరగకపోవడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి? ఇవన్నీ మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు. పిల్లలు బరువు పెరగకపోవడానికి ముఖ్యమైన కారణాలు చాలానే ఉంటాయి. బట్ దీనికంటే ముందు మనం ఒకటి తెలుసుకోవాలి. మన బేబీ సన్నగా ఉన్నాడు కాబట్టి బరువు పెరిగిపోవాలని అనుకోవాల్సిన అవసరం లేదు. అప్రాప్రియేట్ రేంజ్ ఆఫ్ ప్రాపర్ వెయిట్ గెయిన్ రేంజ్లో ఉంటే చాలు. మరి మీ బేబీ ప్రాపర్ వెయిట్ గెయిన్ రేంజ్లో ఉన్నారో లేదో తెలుసుకోవటానికి చాలా మార్గాలే ఉంటాయి. ఏజ్ వైజ్ సింపుల్గా ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ఇక్కడ ఇస్తాను, చెక్ చేయండి. లేదా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటిని బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. WHO గ్రోత్ చార్ట్స్ అని, IAP గ్రోత్ చార్ట్స్ అని ఇలా చాలా రకాలుగా ఉంటాయి. వీటిని మీరు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే వాళ్ళ ఓపీ బుక్లో కూడా చాలా వరకు వెనక పక్క గ్రోత్ చార్ట్ ఉంటుంది. మీ బేబీకి వెయిట్ చూసిన ప్రతిసారి గ్రోత్ చార్ట్ మీద మీరు ప్లాట్ చేసుకున్నారంటే ప్రాపర్గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారో లేదో మీకు అర్థమైపోతుంది. లేదా మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీకు ఇచ్చిన పచ్చ బుక్ ఉంటుంది, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రొటెక్షన్ బుక్. దాంట్లో కూడా గ్రోత్ చార్ట్ ఉంటుంది. వాటి మీద మీరు వెయిట్ చూసిన ప్రతిసారి ప్లాట్ చేసుకోండి. వెయిట్ చార్ట్స్ గురించి ఎలా ప్లాట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్గా ఉన్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. లేదా గ్రోత్ చార్ట్స్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. ఈ విధంగా మీ బేబీ ప్రాపర్గా వెయిట్ గెయిన్ అవుతున్నారు అని మీకు అనిపించిన తర్వాత మీ బేబీ సన్నగా ఉందని, వీక్గా కనిపిస్తుందని, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయని ఎవరైనా మాట్లాడినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎద్దుగా కనిపిస్తేనే హెల్దీగా ఉన్నట్టు పోవడం చాలా పెద్ద తప్పు. అలా ఏముండదు. బేబీ సన్నగా ఉన్నా కూడా నార్మల్ వెయిట్ గెయిన్ రేంజ్లో ఉండడమే మంచిది. ఓవర్ వెయిట్ ఉన్నా, లెస్ వెయిట్ ఉన్నా రెండు మంచివి కాదు. కాబట్టి మీరు ఈ గ్రోత్ చార్ట్స్ని చెక్ చేసుకొని నార్మల్ వెయిట్ రేంజ్లో ఉంటే బరువు కోసం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదా నిజంగానే ఈ గ్రోత్ చార్ట్స్ లేదా ఫార్ములాస్ ప్రకారం మీ బేబీ నిజంగానే తక్కువ వెయిట్ ఉంటే ఫస్ట్ మీరు కారణాలు వెతుక్కోవాలి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫస్ట్ మీరు ఇచ్చే ఫుడ్స్. ఈ ఫుడ్ బేబీ ఫ్రీక్వెంట్గానే తింటున్నాడు, అన్నీ తింటున్నాడు, అయినా బరువు పెరగట్లేదు అనుకుంటారు. మరి అలాంటప్పుడు మీరు ఇచ్చే ఫుడ్లో అవసరమైన క్యాలరీస్, ప్రోటీన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఏజ్ వైజ్గా బేబీకి ఎన్ని క్యాలరీస్ అవసరం, ఎన్ని ప్రోటీన్స్ అవసరమో లిస్ట్ ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. మీరు ఇవన్నీ ఇస్తున్నా కూడా ఇంకొక పెద్ద మిస్టేక్ మీరు చేసేది ఏంటో తెలుసా? బలం భలే వచ్చేయాలని చెప్పి ఫ్రీక్వెంట్గా మిల్క్ ఇస్తూ ఉంటారు. బలం ఈజ్ ఈక్వల్ టు మిల్క్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మిల్క్ తాగకపోతే పెద్ద సమస్యగా అనుకుంటారు. మీరు ఎక్కువగా ఇచ్చినప్పుడు అది లిక్విడ్ కాబట్టి వాళ్ళ పొట్టను నింపేస్తుంది, ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి అదర్ క్యాలరీ డెన్స్ ఫుడ్స్ని వాళ్ళు తినలేకపోవడం ద్వారా వెయిట్ గెయిన్కి ఇబ్బంది అవ్వచ్చు. ఎక్కువగా మిల్క్ని ఇస్తుండడం వల్ల మిల్క్లో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల అనీమియా వచ్చేచ్చు. ఆ అనీమియా కారణంగా ఆకలి లేకపోవడం వల్ల పిల్లలు సరిగా తినకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో మిల్క్ ఓవర్గా ఇవ్వకండి. ఏ ఏజ్ పిల్లలకి ఎంత మిల్క్ అవసరమో కూడా ఇక్కడ నేను లిస్ట్ ఇస్తాను, చెక్ చేసేయండి. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా? ఎక్కువగా వాటర్ని, ఫ్రూట్ జ్యూసెస్ని, లిక్విడ్ ఫామ్స్ని లేదా ఇచ్చే ఫుడ్ని వాటరీగా పిల్లలకి ఇవ్వడం. అలాంటప్పుడు కూడా అవి డైల్యూటెడ్ ఫుడ్స్ అవ్వటం వలన, తక్కువ క్యాలరీస్ ఉండటం వలన ఎక్కువగా తీసుకున్నట్టు అనిపించినా కూడా అందులో తక్కువ బలం ఉండే కారణంగా పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రాపర్ కన్సిస్టెన్సీ, ప్రాపర్ డైల్యూషన్ చాలా అవసరం. ఏ ఏజ్ పిల్లలకి ఎలాంటి కన్సిస్టెన్సీలో ఇవ్వాలో, ఎంత ఫ్రీక్వెన్సీలో ఇవ్వాలో కూడా ఇక్కడ చార్ట్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేము నిజంగానే ప్రాపర్ కన్సిస్టెన్సీలో, ప్రాపర్ ఫ్రీక్వెన్సీలో ఇస్తున్నాము, మా బేబీకి అనీమియా ఏమీ లేదు, వేరే ఇబ్బందులు ఏమీ లేవు, అయినా కూడా మా బేబీ వెయిట్ గెయిన్ కావట్లేదంటే అప్పుడు మీరు మెడికల్ రీజన్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వామ్ ఇన్ఫెస్టేషన్స్. కడుపులో పురుగులు ఉన్నా వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది. అండ్ పాటు అనీమియా కారణంగా ఆకలి తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మనం తీసుకుంటున్న ఫుడ్ వాళ్ళకి సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి పిల్లలు బరువు పెరగట్లేదు, ఎంత ఫుడ్ పెట్టినా అనిపించినప్పుడు వెంటనే చెకప్ చేయండి. కొన్నిసార్లు క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, అవన్నీ మనకి బయటికి కనిపించకపోయినా కూడా పిల్లలు ఒకవేళ త్వరగా అలసిపోతూ ఉంటే, శ్వాస తీసుకోవడానికి ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే, ఆడుకోవడానికి ఇష్టం చూపించకుండా ఎప్పుడు డల్గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బేబీ యాక్టివ్గా ఉంటే మాత్రం ప్రాపర్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ఉండేలాగా వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే మోస్ట్లీ నార్మల్గానే వాళ్ళు
వెయిట్ గెయిన్ అవుతారు. ఈ బేబీ వెయిట్ గెయిన్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు. బేబీ ఫుడ్ గురించి ఇంకా చాలా డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. బేబీ ఫుడ్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి.